వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రజెంట్ చాలా మందిలో మనము విటిలిగో అంటే బొల్లి మచ్చల ప్రాబ్లం చూస్తూ ఉంటాం కదా. సో చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కాకపోతే రీజన్స్ ఏమై ఉంటాయి అండ్ వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్ ఎస్ దీపా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. సో విటిలిగో బొల్లి మచ్చలు అని కూడా అంటారు కదా. సో చాలా మందిలో రోడ్ మీద చూసినప్పుడు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషలీ ఇక్కడ లిప్స్ మీద కానీ లేదంటే ఫింగర్స్ దగ్గర అని చెప్పేసి. సో ఎందుకు వస్తుంది అసలు ఇది? విటిలిగో అనేది బొల్లి మచ్చలు అనేది బాడీలో కలర్ తగ్గిపోవడం, అంటే మెలనిన్ ఇస్ ద కలర్ ఇన్ అవర్ బాడీ. అది తగ్గిపోవడం అంటే దానికి ఫామ్ అయ్యే మెలనోసైట్స్ తగ్గిపోవడం లేకపోతే మెలనిన్ తగ్గిపోవడం అనమాట. విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన ఓన్ రోగనిరోధక శక్తి ఉంటుంది కదా, అది మన సెల్స్ మీద పనిచేయడం. ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వేరేవి కూడా ఉంటాయి. అందులో ఒక పార్ట్ ఏంటంటే బొల్లి మచ్చలు. సో ఇది చాలా సైకలాజికల్ ట్రామా కాజ్ చేస్తుంది. ఎందుకంటే పాతకాలంలో బొల్లి కుష్టు వ్యాధి సేమ్ అనుకునేవాళ్ళు, అది వైట్ స్పాటే ఇది వైట్ స్పాటే. కాకపోతే ఈ బొల్లి అనేది ఇట్స్ నాట్ అ కంటేజియస్ డిజార్డర్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంటర్నల్ ఇంప్లికేషన్స్, అంటే దానికి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓన్లీ చూడ్డానికి బాగాలేదనడానికి వైట్గా ఫామ్ అయిందే, అంతేకాని దానివల్ల మనకి బాడీలో ఏమీ హాని జరగదు. అదేమీ ఇన్ఫెక్షన్ కాదు, అదేమీ ఒకరికొకరు అంటదు, అండ్ అది స్లోగా తగ్గుతుంది. అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మనం ఎక్కువ దాన్ని అంటే ఇప్పుడు మన రోగనిరోధక శక్తి అగేన్స్ట్గా వెళ్ళామనుకోండి బాడీకే ప్రాబ్లం వస్తుంది కదా, అందుకని కొంచెం స్లోగా వెళ్తాము. దీనికి చాలా రకాల ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైతే బొల్లి మచ్చలు ఉందో వాళ్ళు సైకలాజికల్లీ డిప్రెస్ అవ్వద్దు, కన్సల్ట్ డర్మటాలజిస్ట్, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, తగ్గుతుంది. మళ్ళీ కూడా అంటే అది వస్తూ పోతూ ఉంటుంది, అంటే కంప్లీట్గా తగ్గిపోయింది ఇంకా రానే రాదు అని చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆటో ఇమ్యూనిటీ అనేది మన చేతిలో అంతగా ఉండదు. ఇంకా కరెక్ట్ రీజన్ ఎందుకు ఈ ఆటో ఇమ్యూనిటీ కొంతమందిలోనే ఉంది, అంటే ఎందుకు కొంతమందిలోనే ఈ రోగ నిరోధక శక్తి అనేది తిరగబడింది అనేది ఇంకా రీజన్స్ నడుస్తున్నాయి. రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. సో మనం ఏం చేస్తామంటే దాన్ని కంట్రోల్ చేస్తాం, ఆ వైట్ స్పాట్స్ని తగ్గేలాగా చేయగలము. కానీ నీకు ఫ్యూచర్లో ఇంకా రానే రాదు, ఇంకా రాదనడం కష్టం. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి మనం చాలా ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నాం, అంటే బొల్లి తగ్గేలాగా చేస్తున్నాము అండ్ చాలా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వచ్చేలాగా చేస్తున్నాం. ఓకే. సో చాలా మందిలో ఒక స్పాట్లో స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అవుతుంది అని ఉంటుంది కదా, నిజంగా స్ప్రెడ్ అవుతుందా లేదంటే కండిషన్? విట్లిగోలో చాలా టైప్స్ ఉంటాయి. సెగ్మెంటల్ విట్లిగో అని, ఆక్రోఫేషియల్ అని, లిప్ టిప్ అని, అలా చాలా ఉంటాయి అన్నమాట. సో టైప్ని బట్టి మనం ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు సెగ్మెంటల్ అనుకోండి, ఒక సెగ్మెంట్లో వస్తుంది, దాని ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఓకే పర్వాలేదు. లిప్ టిప్ అనుకోండి, లిప్స్లో ఇంకా చేతి వేళ్ళ పైన వస్తుంది అనుకోండి, అది కొంచెం స్లో అనమాట. ఆక్రోఫేషియల్ అంటాం, అంటే ఫేస్ మీద ఇంకా హ్యాండ్స్ మీద వచ్చే విట్లిగో ఇంకోటి అనమాట. సో ట్రీట్మెంట్ అంటే డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ విట్లిగో. సో మనము మెడిసిన్స్ దగ్గర నుంచి, క్రీమ్స్ దగ్గర నుంచి, నార్మల్ కేర్ డే టు డే కేర్ ఎలా చేయాలి దగ్గర నుంచి సర్జరీ వరకు కూడా చేయొచ్చు విట్లిగోకి. సో అలా ట్రీట్మెంట్ పేషెంట్ ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి ట్రీట్మెంట్ డిఫర్స్. ఓకే ఓకే. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే ఏముంటాయి మ్యామ్ దీంట్లో? ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే యూనివర్సల్ విట్లిగో, మొత్తం బాడీలో కలర్ అంతా తగ్గిపోవడం అండ్ తొందరగా స్ప్రెడ్ అవ్వడం, అంటే ఇంకోటి హెయిర్ కూడా వైట్ అయిపోవడం, ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రీమ్ రీజన్స్. దానికి ఏంటంటే కొంచెం తొందరగా మనం యాక్ట్ అవ్వాలి, తొందరగా మీరు అప్రోచ్ అవ్వాలి, మనం తొందరగా డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్ మంచి వచ్చాయి, బయాలజికల్స్ అని, ఇవన్నీ యూజ్ చేసామనుకోండి తొందరగానే తగ్గిపోతుంది. ఇంకా మన దగ్గర ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. నారో బ్యాండ్ యూవీబీ థెరపీ, ఇంకా ఎగ్జిమర్ ల్యాంప్ థెరపీ ఆర్ ఎగ్జిమర్ లేజర్ థెరపీ చేసామనుకోండి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. సో వీ స్టార్ట్ విత్ జస్ట్ క్రీమ్స్, అంటే రాగానే మనం లేజర్ పెట్టడం అది చెయ్యము. ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాము, కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాము, డిస్కస్ చేస్తాము, మీకు ఇది ఉంది ఇన్ని రోజుల్లో తగ్గుతుంది అలా చెప్తాము. తర్వాత మనము ఎగ్జిమర్ యూజ్ చేస్తే తొందరగా రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నారో బ్యాండ్ యూవీబీ కూడా ఉంది మన దగ్గర. సో మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా మ్యామ్, అండ్ విటిలిగో రిలేటెడ్గా మేజర్ కన్సర్న్స్ ఏముంటాయి వాళ్ళకు? అదే వైట్ స్పాట్ చూడగానే ఫస్ట్ భయపడిపోతారు, అది ఏంటి అనేది అర్థం కాదు. ఇంకోటి డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ మనకి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ స్పాట్స్ ఉంటాయి. మనం వచ్చిన ప్రతి ఒక్కటి బొల్లి మచ్చలు అనుకోవాల్సిన అవసరం లేదు.
టీనియా వర్సికోలర్ సెబ్బమ్ అంటాం కదా, సోబి అంటాం కదా, అది కూడా స్టార్టింగ్లో వైట్గానే ఉంటుంది. దాన్ని చూసి ఏమనుకుంటారు అందరూ, అదిగో అమ్మో మా పాపకి విట్లిగో వచ్చేసింది, సో ఇది వచ్చేసింది అనేసి వచ్చేస్తుంటారు. సో అది ట్రీట్ అయిపోతుంది, దాన్ని ట్రీట్ చేసేయచ్చు. ఇంకోటి కొన్నిసార్లు పుట్టుమచ్చలు వైట్గా వస్తాయి, సో అదేమో చూసుకుంటాం, అది పెరగదు, అది చిన్నప్పుడు వచ్చిందే ఉంటుంది. కొంచెం పెరిగిన కొద్దీ కొంచెం పెరగచ్చు కానీ ఎక్కువ పెరగదు. ఇలాగ చాలా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటాయి విట్లిగోకి, అవి చూసుకొని దాని రకంగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు విట్లిగో అనుకోండి, బొల్లి మచ్చలు మరీ పేపర్ వైట్ ఉంటాయి, అంటే ప్యూర్ వైట్లో వస్తాయి అన్నమాట. ఇంకా దాన్ని ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఒక్క దగ్గరే ఉందా లేకపోతే చేంజ్ అవుతుందా అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ డిఫర్గా చేస్తాం అనమాట. ఓకే, అయితే కొంతమందిలో ఇక్కడ మీరు అన్నట్టుగా లిప్ టిప్స్ దగ్గర వస్తే కూడా కొన్ని రోజులు వస్తుంది, కొన్ని రోజులు కనిపించి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ కనిపిస్తుంది, సో స్పాట్ పెద్దగా అవుతుంటుంది కదా, అంటే దానికి ఏం రీజన్స్ ఉంటాయి? ఈ విట్లిగోకి ట్రామాకి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే కోబ్నరైజేషన్ అంటాం, అంటే ఎక్కడైనా ట్రామా, ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ వైట్ స్పాట్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం లిప్స్టిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, ఆర్ ఏదన్నా పాడైపోయిన లిప్స్టిక్స్ యూజ్ చేసాము, ఆర్ ఎక్స్పైరీ అయిపోయిన లిప్స్టిక్స్ యూజ్, ఆర్ టూత్ పేస్ట్లు ఆల్సో వీఆర్ యూజింగ్ లైక్ స్ట్రాంగ్ టూత్ పేస్ట్లు, వాళ్ళకి పడని టూత్ పేస్ట్లు వాడామనుకోండి, అది ట్రామా చేస్తుంది. ట్రామా చేయడం వల్ల సైడ్స్ ఆఫ్ ద లిప్స్ వైట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏ విట్లిగో పేషెంట్కైనా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాము. ట్రామా అవాయిడ్ చేయాలి, ఎక్కడ దెబ్బ తగిలించుకోవద్దు, దెబ్బ తగిలించుకున్నా దానికి తొందరగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే సన్ బర్న్ వల్ల కూడా మళ్ళీ విట్లిగో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి జనరల్ స్కిన్ కేర్ చెప్తాం. ఎస్పెషలీ లిప్ విట్లిగోకి వేడి వేడి వస్తువులు తినద్దు, మరీ స్ట్రాంగ్ మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, స్ట్రాంగ్ టూత్ పేస్ట్లో అవాయిడ్ చేయండి, పాడైపోయిన కాస్మెటిక్ యూజేజ్ కూడా తగ్గించాలి, ఎక్కువ డే టు డే యూజ్ చేయకుండా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడే యూజ్ చేయాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు చెప్తూ మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఈ ఎగ్జిమర్ కానీ NBUBB, ఈ లిప్ అనేది తొందరగానే మనకి ట్రీట్మెంట్కి రెస్పాన్స్ తొందరగా వస్తుంది. ఓకే, అండ్ మీరు మెన్షన్ చేసినట్టుగా ఇది కంటేజియస్ కాదు అన్నారు, బట్ ఇది హెరిడిటరీ ఏమన్నా ఉంటుందా? కొంచెం జెనెటిక్ ప్రిడిక్షన్ ఉంటుంది, ఒక 30% మనకి ఫ్యామిలీ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి మనకి ఇన్హెరిట్ అవుతుంది. అందరికీ రావాల్సిన అవసరం లేదు, ఎవరికో తాతకు ఉంటే ఇక్కడ మనవరాలకు రావచ్చు, అలా కొంచెం ఉంటుంది, జెనెటిక్ ప్రిడిక్షన్ అయితే ఉంటుంది. కానీ ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది చాలా కాంప్లికేటెడ్, జెనెటిక్స్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. సో పక్కా మన మదర్కి ఉంది మనకు వచ్చేస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు. జీన్స్ చాలా మల్టిపుల్ జీన్స్లో ఉంటుంది ఈ విట్లిగో అనేది. సో ఆ జీన్ మనకు వచ్చింది అనుకోండి, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే రాదు. అయినా అదేమీ లైఫ్ థ్రెటనింగ్ కాదు కాబట్టి పెద్ద టెన్షన్ పడద్దు. ఇప్పుడు పిల్లలకి వచ్చింది అనుకోండి, పేరెంట్స్ టెన్షన్ పడద్దు వాళ్ళకి, ఎందుకంటే స్ట్రెస్ ఆల్సో కాజెస్ విట్లిగో. సో ఎంత స్ట్రెస్ పడ్డాం అనుకోండి, అరే నాకు వైట్ స్పాట్ వచ్చింది, తగ్గుతుందా, ఎక్కడ తగ్గుతుంది, ఇక్కడ వెళ్దామా అక్కడ వెళ్దామా, టెన్షన్ పడ్డారనుకోండి, మనకు తెలియకుండానే దాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. ఓకే ఓకే, yes ma'am, thank you so much ma'am. Thank you.